ఈరోజు మనం భారతీయ సంగీతం గురించి మనం తెలుసుకుందాం. నాకు తెలిసిన విషయాలు మీకు కొన్ని తెలియజేస్తాను. ముందుగా జానపద సంగీతం. ఈ జానపద సంగీతం అంటే పల్లెటూరులో పొలాల గట్లమట, పొలాల్లో మరి వరి కోసేటప్పుడు లాలిపాటలు, జోలపాటలు ఇటువంటి అన్నిటి కూడా మనం జానపద గీతాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత హిందుస్థానీ సంగీతం. హిందుస్థానీ సంగీతంలో కూడా సరిగమ పదనిస, సనిదప మగరిస పలుకుతాయి, కానీ దాంట్లో గమక వరిక రాగములు ఉండవు, అకార ఉకార ఇకారములు ఉండవు. కర్ణాటక సంగీతంలో అకార ఉకార ఇకారములు ఉంటవి, గమక వరీక రాగములు ఉంటాయి. అయితే ఈ కర్ణాటక సంగీతంలో 72 మేళకర్త రాగములు, అంటే 72 మేళకర్తలతో మేళవించినటువంటి ఈ రాగాల్ని అనేక జన్య రాగాలు ఇందులో నుంచి పుట్టుకొచ్చి ఉపరాగాలు కూడా పుట్టుకొచ్చినటువంటి సంగీతం కర్ణాటక సంగీతం. మరి మొట్టమొదటిసారిగా ప్రతి విద్యార్థి చెప్పే పాఠం ఏమిటంటే సప్తస్వరములు. ఈ సప్తస్వరములు అనగానే ఏమిటంటే స రి గ మ ప ద ని స, అంటే 8 అక్షరాలు పలికింది. స రి గ మ ప ద ని అంటే అక్కడ సప్తస్వరములు. మళ్ళీ ఈ సాని తీసుకెళ్ళి చివర కూడా కలిపి పదనిస చేశారు. దాన్నే మళ్ళీ సానిదప మగరిస, అంటే సరిగమ పదనిస అనేదేమో ఆరోహణ, సనిదప మగరిస అనేదేమో అవరోహణ. సరి గ మ పద ని స సా ని ద ప మ గ రి స. ఇది ఆరోహణ అవరోహణ. తర్వాత ప్రతి ఒక్క పాఠములోను స్వరములలోను కీర్తనలో తప్పనిసరిగా తాళం అనేది ఒకటి ఉపయోగిస్తారు. ఆ తాళాల గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము. ఈ సప్తస్వరములు అనేవి 7 స్వరములు. సా అంటే షడ్జమం, అంటే నెమలి కూసినట్టుగా ఉంటుంది కాబట్టి సాని షడ్జమం అన్నారు. రి రిషభం, అంటే ఎద్దు గాండ్రింపు వలె ఉంటుందంట, అందుకని రిషభం అని ఈ రీని పలకడం జరిగింది. గా అంటే గాంధారం, అంటే మేక శబ్దం వలె ఉంటుందంట గాంధారం. మా మా అంటే మధ్యమం, అంటే క్రౌంచు పక్షి కూత వలె ఉంటుందంట మధ్యమం యొక్క. పా అంటే పంచమం, కోకిల కూస్తే ఎలా ఉంటుందో అలాగా పంచమం అనేది ఉంటుంది. దా దైవతం, అంటే దైవతము గుర్రం సకిలింపులాగా ఉంటుందంట. నీ నిషాదం, ఏనుగు హింకారింపులాగా వినిపిస్తుందంట. ఇవి స రి గ మ ప ద ని స, సాని ద ప మ గ రి స. మొట్టమొదటగా ప్రతి విద్యార్థికి కూడా వీటిని బాగా బట్టి పట్టిస్తారు. దాంతోపాటే తాళ ప్రక్రియను కూడా నేర్పిస్తారు. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.